Hello. Hi everyone. Yes, so ఇవాళ మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాసెస్లో మనం రెన్యూవబుల్ ఎనర్జీని కంప్లీట్గా మనం డిస్కస్ చేసేసాం. ఇప్పుడు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టార్ట్ చేద్దాం. సో నాన్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ వచ్చేసి మనం కోల్ గురించి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టైప్ నథింగ్ బట్ కోల్. 1 సెకండ్. సో ఫస్ట్ టైప్ కోల్. సో మనం ఎంత రెన్యూవబుల్ ఎనర్జీ పైన మన ఇండియా ఫోకస్ పెడుతూ ఉన్నా కానీ సమ్వాట్ మన ఇండియా ఇంకా కూడా కోల్ పైన డిపెండ్ అవుతూ ఉంది. ఓకే, ఎందుకంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్, జియో థర్మల్, XYZ, సో వాటిని మనం కలెక్ట్ చేయాలి అని అంటే, ఆ ఎనర్జీని మనం గెయిన్ చేయాలి అని అంటే, సో వీ నీడ్ టు యూజ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. ఇంకా టెక్నాలజీలో మనం ఇంకా డెవలప్ అవుతూ ఉన్నాం కాబట్టి సో 100% టెక్నాలజీని మనం అందులో ఇన్వెస్ట్ చేసి ఎనర్జీని ఇంకా గెయిన్ చేయలేకపోతున్నాం. సో అందుకే స్టిల్ మన ఇండియా కోల్ మీద ఇంకా డిపెండ్ అయ్యింది. సో మన ఇండియన్ ఎనర్జీకి కోల్ ఈజ్ ద బ్యాక్ బోన్. ఓకే, సో అయితే కోల్ ఈజ్ ఏ కంబస్టబుల్ కార్బన్ రిచ్ సెడిమెంటరీ ఫాసిల్ ఫ్యూయల్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది రిమైన్స్ ఆఫ్ ఏన్షియంట్ ప్లాంట్స్ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్లాంట్స్ అన్ని కోల్ అంటే ఏంటి? కోల్ ఈజ్ ప్లాంట్ ఫాజిల్ని మనం కోల్ అని అంటాం. దట్ ఈస్ ఫాజిల్ ఫ్యూయల్. సో ప్లాంట్ సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పెషలీ వాటి రూట్స్ కానీ, స్టెమ్ కానీ, బార్క్ కానీ, బ్రాంచెస్ కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం, కొన్ని మిలియన్ ఇయర్స్ అగో, డ్యూ టు సమ్ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, ఏవైనా సైక్లోన్స్ వచ్చినప్పుడు, అర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, సో ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ప్లాంట్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఈ వరదలకి, సైక్లోన్స్కి కొట్టుకుపోయి ఎక్కడో పడిపోతాయి. సో దానిపైన మట్టి పడిపోయి అవి ఏమవుతాయంటే లోపలికి ఇమ్మర్జ్ అయిపోతాయి అనమాట. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల ఉండేటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్కి ఇవి మొత్తం కూడా కాలి బొగ్గులాగా కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఒక కట్టె సగం కాలితే బొగ్గు అవుతుంది, మొత్తం కాలితే బూడిద అవుతుంది. సో సగం కాలిన కట్టెనే మనం బొగ్గు అని అంటాం. సో అట్లా ప్లాంట్ బాడీ పార్ట్స్ అన్ని భూమి లోపల టెంపరేచర్కి లోనయ్యి ఏమవుతాయి? బర్న్ అయ్యి కోల్గా కన్వర్ట్ అవుతాయి. సో దట్ ఈస్ లైక్ కోల్. ఆ కోల్ని మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాము. దాన్ని కోల్ ఎనర్జీ అనేసి పిలుస్తాం. And India's total installed coal capacity stands at approximately 230 gigawatts to 240 gigawatts, accounting for about 42 to 47% of the country's total power mix. So మన ఇండియాలో సో కోల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఇప్పటి వరకు ఎంత ఉంది అని అంటే 230 గిగావాట్స్ నుంచి 240 గిగావాట్స్ మధ్యలో మనకి కోల్ అనేది మన ఇండియాలో కోల్ కెపాసిటీ ఉంది. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ మనం 42 అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 2024, సో 24 ఫినాన్షియల్ ఇయర్లో 230 గిగావాట్స్ కోల్ అనేవి 230 గిగావాట్స్ ఎనర్జీని కోల్ నుంచి మనము జనరేట్ చేసేవాళ్ళం. ఇది 2050కి వచ్చేసరికి 2025కి వచ్చేసరికి 240 గిగావాట్స్ ఎనర్జీని మనం జనరేట్ చేసాం. ఓకేనా? అది ఓల్డ్ డేటా. 230 గిగావాట్స్ ఎనర్జీ 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఉండే. సో 25లో 240 గిగావాట్స్ కోల్ ఎనర్జీని మనం రీచ్ అయ్యామన్నమాట. అప్రాక్సిమేట్లీ 42% నుంచి 47%కి మనం ఇంక్రీజ్ చేసుకున్నాం. అదేంటి? ఇప్పుడు మనం నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే, కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి అంటే, గోయింగ్ ఫార్వర్డ్ కోల్ యొక్క యూసేజ్ని మనం కంట్రోల్ చేయాలి. కానీ ఎలా పెంచుతాము అని అంటే, సో మనం కోల్ని ఇప్పుడు 100% ఫేజ్ అవుట్ చేయలేమండి. సో 2030 వరకు కూడా మనం 30% రిన్యూవబుల్ ఎనర్జీని రీప్లేస్ చేస్తామని చెప్తున్నాం. కానీ సో 500 గిగావాట్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం అంటున్నాం. కానీ మొత్తం ఎనర్జీ అంతా కూడా రిన్యూవబుల్ ఎనర్జీతో రీప్లేస్ చేస్తామని మనం చెప్పలేను. అది హైలీ ఇంపాసిబుల్. అదంత తొందరగా అవ్వదు కూడా. సో కాబట్టి కోల్ అనేది మనకి కావాలి. ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే, లాస్ట్ డికేడ్తో కంపేర్ చేస్తే ఈ డికేడ్లో మనం ఏం చేస్తున్నాం? కోల్ యూసేజ్ని తగ్గిస్తున్నాం, బట్ డిపెండ్ అయితే అవుతున్నాం. ఓకేనా? 42 నుంచి 47%కి 2025లో ఇంక్రీజ్ అయిందని మనం చెప్పొచ్చు. ఎనీవేస్ మీన్ వైల్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్, సో ఇంక్లూడింగ్ రినోవబుల్స్ అంటే న్యూక్లియర్ కానీ, లార్జ్ హైడ్రో కానీ, సోలార్ కానీ, విండ్ పవర్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 52%ని క్రాస్ చేశాయండి. సో అవన్నీ కూడా 52%ని క్రాస్ చేశాయి. అండ్
నాన్ రెన్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 47% దగ్గర ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా రెన్యూబుల్సే ఉన్నాయి కంపేర్ దన్ నాన్ రెన్యూబుల్ తో కంపేర్ చేస్తే. ఓకేనా. ఇంకా మన ఇండియాలో ఇప్పటి వరకు ద ప్రైమరీ కన్స్యూమర్ గవర్నమెంట్ టార్గెట్ 1.31 బిలియన్ టన్స్ ఆఫ్ డొమెస్టిక్ కోల్ ప్రొడక్షన్ బై ఫినాన్షియల్ ఇయర్ 27. సో 2027 కల్లా మన ఇండియాలో మనం 1.31 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనేసి టార్గెట్ గా పెట్టుకున్నాం. ఎప్పటి వరకు 2027 వరకు 1.31 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని మనము డొమెస్టికలీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ 1.5 బిలియన్ టన్స్ బై 2030 టార్గెట్ ఎంత 1.5 బిలియన్స్. సో ఎయిమింగ్ టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ వైల్ మీటింగ్ ఎ ప్రాజెక్ట్ కెపాసిటీ పీక్ 250 gigawatts బై 2030. సో 2030 కల్లా కోల్ బేస్ చేసుకొని మనం 250 gigawatts ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. దట్టు డొమెస్టిక్ కోల్ తోని ఇంపోర్ట్స్ ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా. టార్గెట్స్ ఎంత ఇప్పుడు యాజ్ అండ్ టుడే 2026 ఇప్పటి వరకు మనకి 1.31 బిలియన్ టన్స్. ఇంకా 2026 అయిపోలేదు. 2026 టార్గెట్ 1.31 బిలియన్ టన్స్. 2027 టార్గెట్ వచ్చేసి 1.5 బిలియన్ టన్స్. 2027 కి 1 పాయింట్ కదా 1.31 బిలియన్ టన్స్ ఆఫ్ డొమెస్టిక్ కోల్ ప్రొడక్షన్ బై 2027. ఇది 27 టార్గెట్. అండ్ 30 టార్గెట్ వచ్చేసి 2030 టార్గెట్ వచ్చేసి 1.5 బిలియన్ టన్స్ 2030 కల్లా మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. 2030 కల్లా ప్రొడ్యూస్ చేసుకోవాలి. అండ్ 2030 కల్లా మనం కోల్ ని బేస్ చేసుకొని ఎంత ఎనర్జీని జనరేట్ చేయాలి 250 gigawatts ఆఫ్ ఎనర్జీని 2030కి కోల్ బేస్డ్ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా. సో 2027 టార్గెట్ ఏమో 1.31 బిలియన్ టన్స్ గా చెప్పొచ్చు. 2030 టార్గెట్ ఏమో 1.5 బిలియన్ టన్స్ గా మనం చెప్పొచ్చు. 2030 కల్లా 250 gigawatts ఆఫ్ ఎనర్జీని మనం కోల్ బేస్డ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి ఫ్యూచర్ అప్కమింగ్ టార్గెట్స్. ఈ 27 to 30 యొక్క టార్గెట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్ టైప్స్ అండి. కోల్ మనకి ఎన్ని టైప్స్ 4 టైప్స్ ఉంటుంది. బిట్యుమినస్ కోల్, లిగ్నైట్ కోల్, ఆంథ్రసైట్ కోల్, పిట్ అంటాము. సో ఆంథ్రసైట్ అనేది బాగా క్వాలిటీ ఉండే కోల్. సో కోల్ క్వాలిటీని మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తాము అంటే కార్బన్ పర్సంటేజ్ ని బేస్ చేసుకొని మనం కోల్ క్వాలిటీ అనేది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు కార్బన్ పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంథ్రసైట్ ఉంది చూడండి. ఆంథ్రసైట్ కోల్ ఉందా. ఈ ఆంథ్రసైట్ కోల్ లో కార్బన్ పర్సెంట్ ఎంత ఉంటది అంటే 90 to 95% కార్బన్ ఉంటది. ఓకే. ఎంత 90 to 95% కార్బన్ ఈ ఆంథ్రసైట్ కోల్ లో ఉంటది అనమాట. ఇది బాగా క్వాలిటీ. కార్బన్ ఎంత పర్సెంట్ ఉంటే అంత ఎంత ఎక్కువ ఉంటే కోల్ అంత క్వాలిటీ ఉంటుంది అనేసి మనం చెప్పొచ్చు. సో ఆంథ్రసైట్ లో కార్బన్ పర్సెంట్ ఎక్కువ ఉంటది. దీని కెలోరిఫిక్ వాల్యూ ఎంత అంటే 8000 నుంచి 9000 వరకు 8000 to 9000 కిలో క్యాలరీస్ పర్ కేజీ కెలోరిఫిక్ వాల్యూ. కెలోరిఫిక్ వాల్యూ అంటే మీకు తెలుసు కదా, ఒక సబ్స్టాన్స్ ని మనం ఏదైనా మండించినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి మొత్తం ఎనర్జీని కెలోరిఫిక్ వాల్యూ అని అంటారు. సో ఇప్పుడు 8000 to 9000 కెలోరిఫిక్ వాల్యూ ఫర్ ఆంథ్రసైట్ కోల్. ఇది బాగా హార్డెస్ట్ కోల్, చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఎందుకు గట్టిగా హార్డ్గా ఉంటుంది అంటే కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి గట్టిగా హార్డ్గా ఉంటుంది. స్మోక్లెస్, పొగ తక్కువ వస్తుంది దీనివల్ల. హైయెస్ట్ హీటింగ్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువసేపు వేడి చేయాలన్నమాట. జమ్మూ కాశ్మీర్ లో కాలాకోట్ రీజియన్ లో ఆంథ్రసైట్ కోల్ అనేది బాగా దొరుకుతుందండి. సో మెటల్ ఎలర్జీ, డొమెస్టిక్ హీటింగ్, ఇండస్ట్రియల్ ఫ్యూయల్ గా కూడా వీటిని మనము యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ లో ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఫ్యూయల్ గా కూడా వాడచ్చు మనం. ఓకేనా. సో దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఆంథ్రసైట్ కోల్. ఆంథ్రసైట్ కోల్ మన ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది. అది కూడా మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్ లో తప్ప ఆంథ్రసైట్ కోల్ ఎక్కడ ఎక్కువ దొరకదు. సో ప్రపంచంలో ఆంథ్రసైట్ కోల్ ఆస్ట్రేలియాలో ఎక్కువ దొరుకుతుందండి. ఓకేనా. మన ఇండియాలో అయితే జమ్మూ కాశ్మీర్. తర్వాత బిట్యుమినస్ కోల్ లో 70 to 90% కోల్ పర్సెంట్. కెలోరిఫిక్ వాల్యూ 5000 to 8000 కిలో క్యాలరీస్. సో మోస్ట్ అబెండెంట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎక్కువగా దొరికే కోల్ బిట్యుమినస్ అండి. మన ఇండియాలో బాగా ఎనర్జీ ప్రొడక్షన్ కోసం మనం యూజ్ చేసుకునే టైప్ ఆఫ్ కోల్ ఏంటంటే బిట్యుమినస్ కోల్ నే మనం ఇండియాలో ఎక్కువగా వాడతాం. బ్లాక్ కలర్ లో ఉంటుంది. హయ్యర్ ఎనర్జీ మంచిగా ఇస్తుంది. మోడరేట్ మాయిశ్చర్ గా ఉంటుంది. మోడరేట్ అంటే దీనంత క్వాలిటీ ఉండదు, బట్ ఓకే మోడరేట్ గా ఉంటుంది ఇది.
సో జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో దొరికే కోలు సో బిట్టుమినస్ కోలు. ఈవెన్ తెలంగాణలో సింగరేణి కోల్ మైన్స్ లో కూడా బిట్టుమినస్ కోలే దొరుకుతుంది అనమాట. పవర్ ప్లాంట్స్, సిమెంట్, స్టీల్ ఇండస్ట్రీస్ లో పవర్ ప్లాంట్స్ లో స్టీల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీస్ లో బిట్టుమినస్ కోల్ ని ఎక్కువగా వాడతారు. తర్వాత లిగ్నైట్. లిగ్నైట్ అంటే దీన్ని మనం బ్రౌన్ కోల్ అంటారండి. 60 to 70% కోల్ కార్బన్ ఉంటుంది. 60 to 70% కార్బన్ దేంట్లో ఉంటుంది అంటే లిగ్నైట్ కోల్లో ఉంటుంది. సో కెలోరిఫిక్ వాల్యూ 3500 to 4500 కిలో క్యాలరీస్ కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. సాఫ్ట్గా ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. ఓకే, ఎఫిషియన్సీ లో ఎఫిషియన్సీ, ఎక్కువ మాయిశ్చర్ ఎక్కువ ఉండొద్దు, సరిగ్గా కాలదు. మాయిశ్చర్ లేకుండా ఉంటేనే కాలుతుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. తమిళనాడు నేవేలిలో, రాజస్థాన్ బర్సింగ్సారు, బికానెర్, గుజరాత్ లో కచ్, భావనగర్, జమ్మూ కాశ్మీర్ లో ఈ కోల్ బాగా ఫేమస్ అన్నమాట. ఓకేనా, నావెల్లి రాజస్థాన్ లోనేమో బర్సింగారు, బైకనెర్, గుజరాత్ లో కచ్, భావనగర్, జమ్మూ కాశ్మీర్ లో ఈ కోల్ బాగా ఫేమస్. థర్మల్ పవర్ జనరేషన్, హీట్ ఎనర్జీని జనరేట్ చేస్తారు. తర్వాత పిట్ కోల్ అండి. 50 to 60% కార్బన్ ఉంటుంది పిట్ లో. దీని కెలోరిఫిక్ వాల్యూ 2000 to 3500. లోయెస్ట్ గ్రేడ్, హై మాయిశ్చర్, స్మోకీ, పార్షియలీ డికంపోజ్డ్ వెజిటేషన్. అంటే తక్కువ క్వాలిటీ ఉంటుంది అనమాట. హై మాయిశ్చర్ ఉంటుంది. స్మోకీ అంటే ఫుల్ పొగొస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బాగా రిలీజ్ చేస్తుంది. ఇది కార్బన్ ఎమిషన్స్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అనమాట. పిట్కి క్వాలిటీ ఉండదు. స్మాల్ డిపాజిట్స్ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే ఉన్నాయి. సో లోకల్ ఫ్యూయల్ లో, హార్టికల్చర్, సాయిల్ కండిషనర్స్ లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో పిట్ అనేది క్వాలిటీ తక్కువ ఉండే కోలు, ఆంథ్రసైట్ అనేది మాత్రము క్వాలిటీ ఎక్కువ ఉండే కోలు. ఓకే, పిట్ తక్కువ ఉండే కోలు, ఆంథ్రసైట్ వచ్చేసి క్వాలిటీ ఎక్కువ ఉండే కోల్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ లైక్ ఆల్ అబౌట్ సో కోల్ టైప్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోల్ ఏ స్టేట్ లో ఎంత పర్సెంట్ ఉందో చూద్దాం. బిట్టుమినస్ కోల్ 80 to 85% మన ఇండియాలో బిట్టుమినస్ కోల్ ఉందండి. ఎక్కువగా ఈస్టర్న్ అండ్ సెంట్రల్ ఇండియాలో ఈ కోల్ అనేది ఎక్కువగా దొరుకుతుంది, ఈస్టర్న్ ఘాట్స్ సైడ్. లిగ్నైట్ కోల్ 10 to 12% మన ఇండియాలో జనరేట్ అవుతుంది. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ లో లిగ్నైట్ కోల్ మైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆంథ్రసైట్ మంచి క్వాలిటీ, 1% కంటే తక్కువ, లెస్ దాన్ 1%, ఓన్లీ జమ్మూ కాశ్మీర్ లో తప్ప ఎక్కడ కనపడదు ఇది. అండ్ పిట్ వచ్చేసి వెరీ లిమిటెడ్ కోల్, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో ఉందన్నమాట. సో ఓవరాల్ గా మనకి కోల్ పర్సెంట్ బిట్టుమినస్ కోల్ ఎక్కువ ఉంది. మన ఇండియాలో ఎక్కువ యూజ్ చేసేది మనం బిట్టుమినస్, ఎందుకంటే మైన్స్ అవే ఉన్నాయి. ఓకే, ఆంథ్రసైట్ కోల్ చాలా లిమిటెడ్ గా ఉంది అనమాట. ఈ మామూలుగా కోల్ మైన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయండి? హిల్ స్టేషన్స్ లో, అడవుల దగ్గర, ఎక్కడైతే చెట్లు ఎక్కువ, చెట్టు ఫాజిలే కదా, కాబట్టి అడవుల దగ్గర, చెట్ల దగ్గర ఎక్కువ ఫారెస్ట్రేషన్ ఎక్కడైతే ఉందో, ఫారెస్ట్రీ ఏరియాస్ లో, అలాంటి ప్లేసెస్ లోనే కోల్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఓకేనా, ఇంకా ఫస్ట్ కోల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్స్ లో ర్యాంక్స్ చూస్తే, కోల్ ప్రొడక్షన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఒడిస్సా. సో ఒడిస్సా ఆల్మోస్ట్ 197 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని జనరేట్ చేస్తుందండి ఒడిస్సా. సో షేర్ ఆఫ్ ఇండియాస్ కోల్ ప్రొడక్షన్ 19%. సో 19% ఇండియాకి కోల్ ఒడిస్సానే ఇస్తుంది అనమాట. ఓకే, 19% మన ఇండియాకి కోల్ ఒడిస్సా ఇస్తుంది. సో ఒడిస్సాలో కోల్ ఫీల్డ్స్ మేజర్ గా తాల్చర్, ఐబీ వ్యాలీలో ఎక్కువ కోల్ మైన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఛత్తీస్గఢ్ సెకండ్ ప్లేస్ లో ఉంది, 194 మిలియన్ టన్స్ కోల్ ఇస్తున్నది. మిలియన్ టన్స్ ఆఫ్ ఎనర్జీ ఛత్తీస్గఢ్ లో లభించే కోల్ నుంచి మనం గెయిన్ చేస్తున్నాం. 18.5% కోల్ ఇండియాకి ఇస్తుంది ఇది. కోర్బా, హార్స్డియో, అరంద్ అండ్ మాండ్ రాయ్గర్ ఇవి కోల్ మైన్స్ అన్నమాట ఛత్తీస్గఢ్ లో. థర్డ్ ప్లేస్ లో జార్ఖండ్ ఉందండి, 173 మిలియన్ టన్స్ కోల్ అనేది మనము గెయిన్ చేస్తున్నాం. 16.5% షేర్ అనేది ఉంది. అండ్ జరియా, బొకారావ్, నార్త్ అండ్ సౌత్, కరన్పూరా, రాజ్మహల్ స్టేట్స్ లో మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి 165 మిలియన్ టన్స్ కోల్ ప్రొడక్షన్ చేస్తుంది. 15.8% కోల్ ప్రొడక్షన్ ఉంది. అండ్ సింగ్రౌలి, సోహాగ్పూర్, పెంచ్ కన్హాన్ ఇక్కడ కోల్ మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో 70 మిలియన్ టన్స్ కోల్ షేర్ ఉంది. 6.7% షేర్ ఉంది. సింగరేణి, గోదావరి వ్యాలీ సింగరేణిలో దీని పర్సంటేజ్ ఎక్కువ.
నెక్స్ట్ మహారాష్ట్ర 68% కోల్ ప్రొడక్షన్ మహారాష్ట్ర ఉంది, 6.5% షేర్. అండ్ వార్దా వ్యాలీ కాంపిటీ, ఓకే, వార్దా వ్యాలీ కాంపిటీ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత వెస్ట్ బెంగాల్లో 35 మిలియన్ టన్స్ కోల్ అనేది ఉందండి. వెస్ట్ బెంగాల్లో 35 మిలియన్ టన్స్, 3.3% షేర్. రాణిగంజ్లో కోల్ మైన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఉత్తరప్రదేశ్ 22 మిలియన్ టన్స్ కోల్ జనరేట్ చేస్తుంది, 2.1% సింగ్రౌలీ షేర్డ్. అండ్ రాజస్థాన్లో 18 మిలియన్ టన్స్ కోల్ షేర్, 1.7%. సో బార్సింగ్సర్ లిగ్నైట్ లో కోల్ మైన్స్ ఉన్నాయి. గుజరాత్ వచ్చేసి 17 మిలియన్ టన్స్ ఇస్తుంది, 1.6% షేర్. కచ్, భావ్నగర్ లిగ్నైట్. అంటే ఇక్కడ ఎక్కువగా టాప్ 10 స్టేట్స్ ఇవి మన ఇండియాలో. మీరు టాప్ 5 స్టేట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఒడిస్సా, తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ 5th ప్లేస్ లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ. ఇవి వాటి ఎన్ని టన్స్ ఇస్తుంది, షేర్ ఎంత ఉంది, ఎక్కడ మైన్స్ ఉన్నాయి అనేసి మీకు ఒక లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ లో అడుగుతారు. సో ఒడిస్సాలో కోల్ మైన్స్ ఏవేవి ఉన్నాయి అండ్ జార్ఖండ్ లో కోల్ మైన్స్ ఏవేవి ఉన్నాయి, అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ లో క్వశ్చన్ వస్తుంది. ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇంకా కోల్ ప్రొడక్షన్ లో ఇయర్ బై ఇయర్ మనము ఎంత పర్సెంటేజ్ ని గెయిన్ చేస్తున్నామంటే 22-23లో 893.19 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని మనం గెయిన్ చేసాం. ఓకేనా, కోల్ ప్రొడక్షన్ మిలియన్ టన్స్, బిలియన్ టన్స్ లో అయితే 0.893 బిలియన్ టన్స్, 14.77% కోల్ ని మనం గెయిన్ చేసి ఉండే. 23-24లో 997 మిలియన్ టన్స్ అయింది, పెరిగింది చూడండి. ఓకే, ఇదేమో 0.998 బిలియన్ టన్స్, 11.72% గ్రోత్ ఉందన్నమాట. గ్రోత్ అంటే ముందు ఇయర్ కి తర్వాత ఇయర్ కి 11.72% గ్రోత్ ఉంది. 24-25లో 1047.52 మిలియన్ టన్స్, గ్రోత్ వచ్చేసి 4.98% గ్రోత్ ఉందన్నమాట. ప్రీవియస్ ఇయర్ కి ఇయర్ కి నేమో ఎంత పర్సెంట్ 11 ఉంది, ఇయర్ కి ఏమో ఎంత పర్సెంట్ 4.98 ఉంది. ముందు ఇయర్ కి 14 ఉండే, ముందు ఇయర్ కి అంటే 21-22కి. సో 2021-22కి ఏమో 14.77 ఉండింది. 25-26కి 1157 మిలియన్ టన్స్ టార్గెట్ పెట్టుకున్నాం మనం, ఇంకా అయిపోలేదు కదా టార్గెట్ అది. సో మనం ఎంత రీచ్ అయ్యాము అనేది ఇంకా మనకి వాల్యూ చెప్పలేము, ఎందుకంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. సో టార్గెట్ ని మనం ఖచ్చితంగా రీచ్ అవుతాం, ఇది టార్గెట్. 25-26 ఏప్రిల్ నవంబర్ 2025 కల్లా, అంటే 2025 ఇయర్ ఎండ్ కల్లా 619.40 మిలియన్ టన్స్ కోల్ ని మనం గెయిన్ చేసినట్టు అంచనా. సో ఇది ఆల్మోస్ట్ 1.43% ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసాం, ఇంకా పెరుగుతుంది. ఇది యాజ్ ఆఫ్ నౌ అంతే, ఈ ఇయర్ ఇంకా అయిపోలేదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న డేటా అన్నమాట అది. ఓకేనా, సో ఇట్లా మనం కోల్ ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వస్తాం. సో కొన్ని సంవత్సరాల తర్వాత 2030 తర్వాత ఫేడ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం, 2017 వరకు మొత్తం ఫేడ్ అవుట్ చేయడానికి. ఓకేనా, ఇంకా ఎక్కువగా మనము ఇంపోర్ట్స్ టోటల్ ఎంత కోల్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఇంకా ఫారిన్ కంట్రీస్ మీద మనం డిపెండ్ అవుతున్నామండి. సో కోల్ 23-24లో 643.53 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. 23-24లో హయ్యర్ ఇంపోర్ట్స్ అన్నమాట ఇవి, మన జిందగీలోనే చాలా ఎక్కువ కోల్ ని ఇంపోర్ట్ చేసుకున్న ఇయర్. 24-25లో 243.62 మిలియన్ టన్స్ కోల్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ ఇయర్ తో కంపేర్ చేస్తే 7.9% డిక్లైన్, తగ్గింది. 23-24తో పోలిస్తే 7.9% ఇంపోర్ట్స్ ని మనం తగ్గించాం అన్నమాట. ఏప్రిల్ 2026 ఇంపోర్ట్స్ వర్ 21.13 మిలియన్ టన్స్. సో ఏప్రిల్లో 2026 ఏప్రిల్ వరకు 2026లో ఏప్రిల్ వరకు 21.13 మిలియన్ టన్స్ కోల్ ని ఇంపోర్ట్ చేసాం. ఓకే, 25-26 ఫినాన్షియల్ ఇయర్ లో ఇంకా మనకి ఎంత 12.95% తగ్గించాలి అనేది మన టార్గెట్ యాక్చువల్లీ. సో మనకి ఇంకా ఇయర్ అయిపోలేదు కాబట్టి మీకు ఇయర్ ఎండింగ్ కి డేటా వస్తుంది. మీకు ఎగ్జామ్ 2027లోనే ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు డేటా గ్యాదర్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఫాలో అవ్వాలి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా. ఇప్పటికైతే యాజ్ అండ్ టుడే 21.13 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని మనము ఇంపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఇంకా అయిపోయే లోపు ఇంకా పెంచుతుంది. సో అట్లా మనం ఇంకా ఎక్కువగా కోల్ మీద డిపెండ్ అవుతున్నాం. ఎక్కువగా మనం ఏ కంట్రీస్ నుంచి కోల్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం తెలుసా?
ఇండోనేషియా నుంచి మనం ఎక్కువ కోల్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. థర్మల్ కోల్, హీట్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. సో థర్మల్ పవర్ ప్లాంట్స్, సిమెంట్ ఇండస్ట్రీస్ లో కోల్ని యూజ్ చేస్తాం. సెకండ్ ఆస్ట్రేలియా కుకింగ్ కోల్, ఆస్ట్రేలియా నుంచి కుకింగ్ కోల్ ని తీసుకొస్తున్నాం. మెటలర్జికల్ అండ్ థర్మల్ కోల్, స్టీల్ ఇండస్ట్రీ పవర్ లో ఎక్కువగా ఈ కోల్ ని యూజ్ చేస్తారు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన కోల్ థర్మల్ కోల్, పవర్ జనరేషన్ సిమెంట్లలో యూజ్ చేస్తాం. రష్యా నుంచి కుకింగ్ కోల్ అండ్ థర్మల్ కోల్ వచ్చింది, స్టీల్ అండ్ పవర్ సెక్టార్స్ లో వాడతారు. యునైటెడ్ స్టేట్స్ అమెరికా నుంచి ప్రీమియం కుకింగ్ కోల్ స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అండ్ మొజాంబిక్ నుంచి కుకింగ్ కోల్ వచ్చింది, కెనడా నుంచి కూడా కుకింగ్ కోల్ వచ్చింది, ఇది కూడా స్టీల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. సో ఎక్కువగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఈ 2 కంట్రీస్ నుంచి మనం బాగా కోల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఇంకా మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం, దాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా కోల్ ని యూజ్ చేసి ఎనర్జీ ఎట్లా జనరేట్ చేస్తామంటే, సో ఒకసారి ఈ ఇమేజ్ కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, దిస్ ఈజ్ లైక్ కండెన్సర్ కూలింగ్ వాటర్. ఇక్కడ మీకు ఒక ఫర్నేస్ ఉంది కదా, దిస్ ఈజ్ ఫర్నేస్, ఇది కోల్ మైన్స్ ఉంటాయి కదా, ఇది మొత్తం కూడా పల్వరైజింగ్ ప్లాంట్. ఇది పల్వరైజింగ్ ప్లాంట్. ఈ పల్వరైజింగ్ ప్లాంట్ నుంచి మనం కోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. దీన్ని థర్మల్ పవర్ లో యూజ్ చేస్తారు ఈ ఎక్విప్మెంట్ ని. దిస్ ఈజ్ లైక్ కోల్. ఈ కోల్ ని ఏం చేస్తారు, ఇక్కడ ఫర్నాస్ ఉంది కదా, ఈ ఫర్నాస్ లో కోల్ ని వేస్తారు. వేసి ఫర్నాస్ లో కోల్ ని బాగా హీట్ చేస్తారు. ఓకే, బాగా హై టెంపరేచర్ ని అప్లై చేసి హీట్ చేస్తారు. ఎంత టెంపరేచర్ ని అప్లై చేయాలి అని అంటే అది డిపెండ్స్ ఆన్ టైప్స్ ఆఫ్ కోల్. ఇప్పుడు ఆంథ్రసైట్ కి బాగా బర్నింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి, ఆంథ్రసైట్ బాగా క్వాలిటీ కార్బన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ కావాలి. బిట్యూమినస్ కి కొంచెం తక్కువ, ఓకే, లిగ్నైట్ కి ఇంకా తక్కువ, పిట్ కి ఇంకా తక్కువ. అట్లా టైప్స్ ని బట్టి హీట్ అప్లై చేయాలి. సో టెంపరేచర్ ని అప్లై చేయాలి. ఇక్కడ కండెన్సర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుందండి, కూలింగ్ వాటర్. ఈ కూలింగ్ వాటర్ ని ఏం చేయాలి, కండెన్సర్ కూలింగ్ వాటర్ ఏదైతే ఉందో ఈ కూలింగ్ వాటర్ ని ఏం చేయాలి అంటే లోపలికి అలో చేయాలి. ఆ కూలింగ్ వాటర్ ని లోపలికి పంపించాలి. ఇప్పుడు కోల్ బర్న్ అయినప్పుడు హీట్ వస్తుంది కదా, ఆ హీట్ కి ఈ వాటర్ ని సప్లై చేసి హీట్ వాటర్ రెండు కలిసి స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వస్తుంది టర్బైన్స్ లోకి డైరెక్ట్ గా. సో టర్బైన్స్ లో స్టీమ్ ఏమవుతుంది, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి గ్రిడ్లకు పంపించి స్టోర్ చేస్తారు, జనరేటర్స్ కి పంపించి స్టోర్ చేస్తారు. సో అట్లా మనకి ఏమవుతుంది అని అంటే థర్మల్ పవర్ ని, థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. బాగా థర్మల్ అంటే హీట్ చేయడం వల్ల వచ్చే ఎనర్జీని థర్మల్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ, వేస్ట్ ని బర్న్ చేసే ఎనర్జీ వస్తే దట్ ఈస్ ఆల్సో థర్మల్ ఎనర్జీ. కోల్ బర్న్ చేసే ఎనర్జీ వస్తే దట్ ఈస్ ఆల్సో థర్మల్ ఎనర్జీ. అంటే హీటింగ్ వల్ల, బర్నింగ్ వల్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే దట్ ఈస్ థర్మల్ ఎనర్జీ అని పిలుస్తాం. తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్ కి పవర్ సప్లై చేస్తారు. అండ్ కాలిపోయిన తర్వాత గ్యాస్ పొగ వస్తుంది కదా, ఆ పొగ అంతా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా మనకి ఏం చేస్తారు, కోల్ ని యూజ్ చేసి థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మన ఇండియాలో ఏ స్టేట్ లో ఏ టైప్ ఆఫ్ కోల్ మైన్స్ ఉన్నాయి అని ఒకసారి చూస్తే, జార్ఖండ్ జారియాలో డిస్టిక్ వచ్చేసి ధాన్బాద్ ఉంటుంది. మనకు బిట్యుమినస్ కోల్ ఫేమస్ అన్నమాట అక్కడ. ఇండియాస్ లార్జెస్ట్ కుకింగ్ కోల్ ఫీల్డ్, ఫేమస్ ఫర్ అండర్ గ్రౌండ్ మైన్ ఫైర్స్. సో మన ఇండియాలో ఎక్కువగా బాగా ఫేమస్ బిట్యుమినస్ కోల్. అండ్ బొకారో జార్ఖండ్ బిట్యుమినస్ కోలే ఉందండి. తర్వాత గిరిద్ జార్ఖండ్ బిట్యుమినస్సే ఉంది. నార్త్ కరణ్పుర జార్ఖండ్ బిట్యుమినస్సే, సౌత్ కరణ్పుర జార్ఖండ్ బిట్యుమినస్సే, రాజ్మహల్ జార్ఖండ్ బిట్యుమినస్సే, రాణిగంజ్ వెస్ట్ బెంగాల్ కూడా బిట్యుమినస్, తాల్చేర్ ఒడిస్సా బిట్యుమినస్, ఐబీ వ్యాలీ బిట్యుమినస్, కార్బో ఛత్తీస్గఢ్ లో కూడా ఇవన్నీ బిట్యుమినస్సే మన ఇండియాలో. ఇండియాస్ ఫస్ట్ కోల్ ఫీల్డ్ ఏది అని అంటే, ఇండియాస్ ఫస్ట్ కోల్ ఫీల్డ్ రాణిగంజ్ కోల్ ఫీల్డ్. ఇండియాస్ ఫస్ట్, మన ఇండియాలో ఫస్ట్ రికగ్నైజ్ చేసిన కోల్ ఫీల్డ్ రాణిగంజ్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, బిట్యుమినస్ కోల్ ఫీల్డ్ అండి. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ కోల్ ఫీల్డ్ గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మేజర్ థర్మల్ కోల్ ప్రొడ్యూసర్ ఎక్కడుంది, మేజర్ థర్మల్ కోల్ ప్రొడ్యూసర్ ఐబీ వ్యాలీలో ఉంటుంది అనమాట. ఓకేనా, ఐబీ వ్యాలీలో ఉంటుంది. సో ఇట్లా ఆల్మోస్ట్ చూడండి ఇవన్నీ కూడా బిట్యుమినస్ కోల్లే దొరుకుతున్నాయి మనకి. అండ్ ఆర్సెడియో అరంద్ ఛత్తీస్గఢ్, ఇక్కడ బిట్యుమినస్ కోలే ఉంది. అండ్ ఛత్తీస్గఢ్ లో ఇంకా మ్యాండ్ రాయిగర్, సింగ్రౌలి బిట్యుమినస్, సోహగపూర్, పెంచ్ కన్హాన్, వార్దా వ్యాలీ, కాంపీట్, సింగరేణి తెలంగాణలో బిట్యుమినస్సే, నేవేలి తమిళనాడు లిగ్నైట్ చూడండి, తమిళనాడు నేవేలిలో లిగ్నైట్, బార్సింగ్సర్ లో లిగ్నైట్, అండ్ బికానేర్ నాగౌర్ లో కూడా లిగ్నైట్,
కచ్లో కూడా లిగ్నైట్, భావనగర్లో కూడా లిగ్నైట్, అండ్ జమ్మూ కాశ్మీర్ కాలకోట్లో ఆంథ్రసైట్ ఉంది. ఓన్లీ జమ్మూ కాశ్మీర్లోనే ఆంథ్రసైట్ ఉందన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు మీరేం పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఒక ఐడియా కోసం నేను ఒక టేబుల్ ఇచ్చాను. కాకపోతే ఏ స్టేట్లో ఏ మైన్స్ ఉన్నాయని అడుగుతాడు కానీ ఏ టైప్ ఆఫ్ కోల్ ఉంది అలాంటి క్వశ్చన్లు మిమ్మల్ని అడగడు. ఓకే, మ్యాక్సిమం. బట్ చెప్పాలి కాబట్టి. ఓకే, ఎస్. ఇంకా కోల్కి సంబంధించి మన ఇండియా ఏమన్నా పాలసీస్ అండ్ స్కీమ్స్ తీసుకొచ్చిందా చూద్దాం. సో నేషనల్ కోల్ పాలసీ 1975. నేషనల్ కోల్ పాలసీ 1917లో తీసుకొచ్చాం. ఎన్ష్యూర్ సైంటిఫిక్ మైనింగ్ అండ్ కన్జర్వ్ కోల్ రిసోర్సెస్. సైంటిఫిక్ మైనింగ్, సైంటిఫిక్ ప్రాసెస్ త్రూ కోల్ ని మైనింగ్ చేయడం అండ్ కోల్ కన్జర్వేషన్ కాపాడడం, అంటే కోల్ జనరేషన్ ని పెంచడం. ఓకేనా? తర్వాత వీటి ఫ్యూచర్స్ ఏంటి? నేషనలైజేషన్, దేశం అంతా కూడా కోల్ ని యూజ్ చేసి ఎనర్జీ తయారు చేయడం. ప్లాన్డ్ ఎక్స్ప్లోరేషన్. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్, ఇంకా కోల్ కి సంబంధించి డిఫరెంట్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద కోల్, ఇట్లాంటి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు. ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడం. ఎనర్జీ సెక్యూరిటీ. కోల్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫస్ట్ ఫారెస్ట్రేషన్ ఉండాలి. ఫారెస్ట్రేషన్ ని మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కోల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, సస్టైనబుల్ ఎనర్జీ కోసం మనము కోల్ ని కన్జర్వ్ చేయాలి. నెక్స్ట్ నేషనలైజేషన్ యాక్ట్ 1973 చూద్దాం. సో కోల్ మైన్స్ ని నేషనలైజేషన్ చేశారండి 1973లో. కోల్ ఫార్మేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. సో సిఐఎల్, ఫార్మేషన్ అండ్ ఎక్స్పాన్షన్, కోల్ ని ఫార్మ్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం, ఇండియా లిమిటెడ్. ఓకే, ఫార్మేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండర్ లో దీన్ని సిఐఎల్ ని 1973లో మన ఇండియా నేషనలైజ్ చేసింది. ఓకే, కమర్షియల్ కోల్ మైనింగ్ పాలసీ 2020లో వచ్చింది. కమర్షియల్ పర్పస్ లో, అంటే ఎక్స్పోర్ట్స్ కోసం ఇప్పుడు మనమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మనం ఎక్కువగా క్వాలిటీ కోల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మన ఇండియాలో బిట్యూమినస్ కోల్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పొల్యూషన్ ఫ్రీ కోసము ఎక్స్పోర్ట్ చేసి ఆంథ్రసైట్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి అట్లా ఎక్స్చేంజ్ పర్పస్ లో కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఇండస్ట్రీస్, బిజినెస్, కమర్షియల్ అంటే ఇండస్ట్రీస్ పర్పస్ లో ఎక్కువగా, కుకింగ్ కాకుండా ఇండస్ట్రియలైజేషన్ పర్పస్ లో కోల్ ని ఎక్కువగా యూజ్ చేయడానికి 2020లో మైనింగ్ పాలసీ అనేది వచ్చిందనమాట. ఓపెన్ కోల్ మైనింగ్ టు ప్రైవేట్ కంపెనీస్. సో ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీస్ కి గవర్నమెంట్ అప్పచెప్పి కోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్పింది. కీ ఫీచర్స్ వచ్చి నీడ్ ఎండ్ యూజ్ రెస్ట్రిక్షన్స్ అండ్ రెవెన్యూ షేరింగ్ మోడల్ కానీ ప్రమోట్స్ కాంపిటీషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో కోల్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రమోట్ చేయడానికి రెవెన్యూ షేరింగ్ అని అంటే వచ్చిన ప్రాఫిట్స్ లో షేరింగ్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, ఇన్వెస్ట్మెంట్ షేరింగ్ పెడతారు, రెవెన్యూ కూడా షేరింగ్ అన్నమాట. అట్లా గవర్నమెంట్ బర్డెన్ తీసుకోకుండా. సింగిల్ విండో క్లియరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ 2021లో వచ్చింది. యాక్చువల్లీ ఇది ఫాస్టర్ అప్రూవల్ ఫర్ కోల్ మైనింగ్ ప్రాజెక్ట్. సో కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ ఎవరైతే ఫ్యూయల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి తొందరగా అప్రూవల్ ఇవ్వడానికి ఈ క్లియరెన్స్ పోర్టల్ అని ఒకటి వచ్చింది. రెడ్యూసెస్ డిలేస్ ఇన్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ మైనింగ్ క్లియరెన్సెస్ అని పిలుస్తాం. సో రెడ్యూసెస్ డిలేస్ ఇన్ ఎన్విరాన్మెంటల్, ఫారెస్ట్ అండ్ మైనింగ్ క్లియరెన్సెస్ అని అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అవ్వకుండా కార్బన్ ఎమిషన్స్ ఎంత రిలీజ్ చేయాలి అంటే టార్గెట్స్ ఇవ్వడం కానీ, సో ఫారెస్ట్ కి ఎఫెక్ట్ అవ్వకుండా అండ్ మైనింగ్ క్లియరెన్సెస్ కూడా మంచిగా ఉండేటట్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ పెట్టి ఒక పోర్టల్లో ఎవరైతే కోల్ ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అన్ని డిజిటలైజేషన్ చేసి డాక్యుమెంట్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని సో తక్కువ టైంలో అప్రూవల్స్ ఇస్తారనమాట. ఓకేనా? అట్లా సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ అనేది 21లో వచ్చింది. ఓకే, ఇంకా అనౌన్స్మెంట్ చూస్తే ఇప్పుడు మనకి 2020లో 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్. ఓకే, ఇప్పుడు 2020లో మనకి ఇంకా ఏమొచ్చింది? 2020లో కోల్ పాలసీస్ లో మేజర్ ఇంపార్టెంట్ పాలసీ ఏంది అని అంటే ఈ సింగిల్ విండో 2021కి వచ్చింది. దీనికంటే ముందు మన ఇండియా కోల్ కి సంబంధించినటువంటి ఫ్యూచర్ టార్గెట్స్ ని అనౌన్స్ చేశారు. సో 2020లో పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే 2030 కల్లా 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని గ్యాసిఫికేషన్ అంటే మండించడం. సో 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని మనం బై 2030 కల్లా మండించి థర్మల్ ఎనర్జీని తయారు చేయాలి అనేది మన గోల్. 2030 కల్లా 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ ని మనం బర్న్ చేయాలి.
ఆ థర్మల్ కోల్ ని మనం బర్న్ చేసేటప్పుడు సిన్గ్యాస్, ఎందుకంటే గ్యాసిఫికేషన్ ప్రాసెస్ లో మనం ఎనర్జీ వేస్ట్, ఇప్పుడు ఫోర్త్ యూనిట్ వేస్ట్ మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు చెప్పాను. వేస్ట్ మేనేజ్మెంట్ లో ఏం చెప్పాను అంటే చెత్తని బర్న్ చేసే ప్రాసెస్ ఇన్సినరేషన్, పైరాలసిస్ రెండు ఉంటాయి. ఇన్సినరేషన్ లో బై ప్రొడక్ట్స్ తక్కువ వస్తాయి, పైరాలసిస్ లో బై ప్రొడక్ట్స్ ఎక్కువ వస్తాయి. సో అలాగా గ్యాసిఫికేషన్ అనేది పైరాలసిస్ కాబట్టి అందులో బై ప్రొడక్ట్స్ సిన్ గ్యాస్ వస్తుంది. సిన్ గ్యాస్ అంటే CO+H2 ను సిన్ గ్యాస్ అంటారు. దీన్ని వెహికల్స్ లో ఫ్యూయల్స్ గా ఎనర్జీని జనరేట్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారు. మిథనాలు, అమోనియా, హైడ్రోజన్, ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇట్లాంటివన్నీ బై ప్రొడక్ట్స్ కూడా వస్తూ ఉంటాయండి. అండ్ క్లీనర్ యూటిలైజేషన్ ఆఫ్ కోల్ అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కూడా ఉంటుంది. క్లీనర్ యూటిలైజేషన్ ఆఫ్ కోల్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే క్లీన్ గా వితౌట్ కార్బన్ ఎమిషన్స్ యూటిలైజ్ ఎట్లా చేసుకోవాలి, మనం కోల్ ని ఎట్లా ఇంపోర్ట్స్ తగ్గించి మన డొమెస్టికల్ గా ఎక్కువగా చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఓకేనా 2020 టార్గెట్ పాలసీస్ కి సంబంధించి. ఇంకా సింపుల్ గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇయర్స్ కొన్ని టార్గెట్స్ ఏంటంటే కోల్ నేషనలైజేషన్ ఎప్పుడు చేశారంటే 1973లో కోల్ ని నేషనలైజేషన్ చేశారు. దేశం అంతా కోల్ ని యూజ్ చేయాలి, అది కూడా ప్రాపర్ గా యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో. కమర్షియల్ కోల్ మైనింగ్ పాలసీ 2020లో కమర్షియల్ కోల్ మైనింగ్ పాలసీ వచ్చింది. కమర్షియల్ పాలసీ. సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ 21లో వచ్చింది. కమర్షియల్ మైనింగ్ ఏమో 20, సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ 21 అండ్ కోల్ నేషనలైజేషన్ చేసింది 1973. అండ్ గ్యాసిఫికేషన్ టార్గెట్ పైరాలసిస్ ద్వారా పైరాలసిస్ మండించి దాని నుంచి మళ్ళీ సిన్ గ్యాస్, మీథేన్ గ్యాస్ ఇట్లాంటివి జనరేట్ చేయడం 100 మిలియన్ టన్స్ బై 2030. లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఏదంటే కోల్ ఇండియా లిమిటెడ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ అండి. లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది? ఒడిస్సా. లార్జెస్ట్ లిగ్నైట్ ప్రొడ్యూసర్ ఏది అని అంటే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ లిగ్నైట్ కోల్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. కోల్ బియరింగ్ ఫార్మేషన్ గోండ్వానాలో కోల్ బియరింగ్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ గోండ్వానా కోల్ వచ్చి 98% ఆఫ్ ఇండియాస్ కోల్ రిజర్వ్స్, ఇండియాలో 98% కోల్ రిజర్వ్స్ గోండ్వానా కోల్ ఉందన్నమాట. ఓకే, గోండ్వానా. అండ్ ఎక్కడ? ఒడిస్సా. ఫస్ట్ కంట్రీ టు అలో కమర్షియల్ కోల్ మైనింగ్ బై ప్రైవేట్ ఫర్మ్స్ ఇన్ ఇండియా. ప్రైవేట్ పార్టిసిపేషన్ పర్మిటెడ్ త్రూ ద కమర్షియల్ కోల్ మైనింగ్ రిఫార్మ్స్ 2020. సో 2020లో ప్రైవేట్ పార్టిసిపేషన్ ని కోల్ మైనింగ్ రిఫార్మ్స్ లో యాడ్ చేశారు. సో ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ లో కొంచెం షేరింగ్ బేసిస్ పైన వీళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి కోల్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి సస్టైనబుల్ ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవడానికి ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ లైక్ నథింగ్ బట్ కోల్ అన్నమాట. ఓకేనా? సో కోల్ ఎక్కువగా వస్తున్నటువంటి స్టేట్స్ ఏవి, కోల్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, టైప్స్ ఆఫ్ కోల్స్, ఫ్యూచర్ టార్గెట్స్, ఈ 4 కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కోల్. ఓకే, థ్యాంక్ యూ.